పార్లమెంటులో మాట్లాడే వాళ్ళని చూస్తుంటే, అరుపులు చేస్తున్న వాళ్ళని, అర్థం లేని ఆరోపణలు చేస్తున్న వాళ్ళని చూస్తుంటే, నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగింది. విద్యార్థుల్ని చెదరగొట్టారు, కొట్టారు. ఎవడో వాడు విద్యార్థి? అందులో విద్యార్థి ఎవడన్నా పార్లమెంట్ లోపలికి పోలీసులు కొట్టి లోపలికి వస్తాడా? ఏ విద్యార్థి అయినా? విద్యార్థి చదువా లేకపోతే ఇట్లాగా అరాచకం చేయడమా? ఎవడాడు ఇప్పుడు అట్లా చేద్దాం అనుకున్నాడు? నేపాల్లో మారుస్తాననేవాడు. నేపాల్లో మరిస్తే మరి ఎంపీలు బతుకుతారా? కుక్కల్ని కొట్టట్టు కొట్టారు నేపాల్లో. అన్ని పార్టీల వాళ్ళు, అక్కడ అధికార పక్షం ఏం కాదు, ఏ పార్టీ ఎంపీనైనా కొట్టారు. ఇప్పుడు అట్లా కొట్టించుకుందాం అనుకుంటున్నారు వీళ్ళు. కొట్టించుకోవాలనుకుంటే కనుక సిగ్గు లేకుండా కొట్టించుకోండి, నష్టమే ఉంది. పార్లమెంట్ వేదికగా కూర్చుని మేము నేపాల్గా మారుస్తాం, పార్లమెంట్ని ముట్టడిస్తాం, పార్లమెంట్ లోపలికి చొరబడతాం, బంగ్లాదేశ్ లాగా మారుస్తాము అని వాళ్ళు నినదిస్తే, వాళ్ళు కొడతానికి వస్తే అట్లా ఎందుకు రానివ్వలేదు? మీరు మధ్యలో ఎందుకు ఆపేశారు? ఎందుకు తిప్పి పంపించేశారు? ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారని అడగడం ఏందో అర్థం కావట్లేదు. అంతగా దురదుంటే కనుక వెళ్ళి తన్నులు తినండి. మరి వీళ్ళందరూ ఎందుకు పోలేదు అక్కడికి? జంతర్ మంతర్ దగ్గరికి వాళ్ళకి ఎందుకు మద్దతు ఇచ్చి రాలా?